ब्रह्मांडे नास्ति किंचन वेंकटेशस्तमो देवो न भूतो न भविष्यति कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय तिरुमलगिरिवासाय ते नमो नमः। ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతా కూడా పుట్టలో ఉంటారండి. శ్రీనివాసుడే వైకుంఠం వదిలి భూలోకి వచ్చినప్పుడు లక్ష్మీదేవి కోసం వెంకటేశ్వర స్వామి అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి భూమి మీద మొట్టమొదటి పాదం మోపిన స్థలం ఇది. ఇక్కడ స్వామివారి ఏంటంటే విగ్రహంగా ఉండదు, రాతి పుట్టకే నామాలు కనిపిస్తూ ఉంటాయి. నామాల వెంకటేశ్వర స్వామి అని మన దేవుడికి పేరు అనమాట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకేమో మనం పూజలు చేస్తుంటే రాత్రిపూట మాత్రం ఇప్పటికీ దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకాలు అవి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏంటంటే భారద్వాజ మహర్షి తపోబలం చేత ఇక్కడ ఉద్భవించినట్టుగా చరిత్ర. ఉదయం అంతానేమో మనం పూజలు చేస్తుంటే రాత్రిపూట మాత్రం దేవతార్చన జరుగుతూ ఉంటుంది స్వామివారికి. ఇక మన స్వామివారి భక్తులకు ఇచ్చిన వరం ఏంటంటే ఉదయం 6 టు సాయంత్రం 6 దాకా మనం పూజలు చేసుకొని వెళ్ళిపోయాక సాయంత్రం 6 అయిందంటే మాత్రం దేవతలు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. రాత్రిపూట ఇప్పటికీ దేవతలు వచ్చి వెళ్ళారనే తార్కాణం ఏంటంటే చుట్టూరా కూడా తడి ఉంటుందన్నమాట. ఇక దీంతో పాటుగా చుట్టుపక్కల రైతు వారి ఏంటంటే పంట వేసేటప్పుడు ఆవు ఈనేటప్పుడు మన వెంకటేశ్వర స్వామిని మొక్కుంటారు. పంట చేతికి రాగానే కొంత భాగం తీసుకొచ్చి తిరుమలగిరి స్వామికి ఇవ్వడం ఆనవాయితీ. తేలేకపోయినా తేవడం మర్చిపోయినా ఇంట్లో ఆవు కూడా పాలేదనమాట. అంత విశేషం. ఓం నమో వెంకటేశాయ.